వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. షార్ట్ సర్క్యూట్ తో ఎస్ఆర్ నగర్ ఫీస్ట్ ఇన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం. రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పేల్చేసిన పోలీసులు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొంటున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. డానిష్ అబ్జల్డ్ రీఇన్ఫోర్సింగ్ టెక్నాలజీతో మెటీరియల్స్ లో మిక్సింగ్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. ఇక వివరాల్లోకి వెళ్తే రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదార్ఖండ్లో గురువారం పెద్దపల్లి జిల్లా ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, గోదార్ఖని ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్తో కలిసి గోదార్ఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ గోదావరిఖని చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, టీ జంక్షన్, గౌతమినగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్ను, వాహన పేపర్స్ చెక్ చేశారు. హెల్మెట్ ధరించని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ వారిని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గురించి చలాన్ వేశారు. అలాగే అధిక శబ్దం వచ్చేలా వాహనాలు ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడారు. మార్పు వస్తుందా హెల్మెట్స్ పెట్టుకోవాలనేది రోడ్డు మీద హెల్మెట్ ఎక్కడ మీది నంబర్ ప్లేట్ ఏం లేదు, మీ మీద చీటింగ్ చేసి మీ మీద తెలుసా? ఇక్కడ ఇన్సూరెన్స్ ఉందా? ఈ వెహికల్ ఎన్ని రోజులు అయితే తీసుకొని 10 కిలోమీటర్లు అందరూ కూడా తమ పిల్లల కోరిక మేరకు సైలెన్సర్ కంపెనీ నుండి వచ్చింది కాకుండా వేరే ప్రత్యామ్నాయ సౌండ్ సైలెన్సర్ పెట్టి ప్రజలకు భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి అటువంటిది అతి తొందరగా ఎవరన్నా అట్లాంటి సైలెన్సర్ కలిగి ఉంటే వారిని తొందరగా వెహికల్ తీసివేయాలని కోరుతున్నాం. లేకపోతే ఆ వెహికల్ సీజ్ చేసి మేము సంబంధిత అధికారులకు అప్పచెప్పడం కానీ లేదా కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం కానీ జరుగుతుంది. దాంతో మీ వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోరికను మన్నించి ఎట్టి పరిస్థితుల్లో కూడా సైలెన్సర్లో చేంజ్ చేయొద్దని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన ఏరియా రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరమైన రహదారిగా పేరు పొందింది. అనేక మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మరణాలు నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి చోట కూడా యాజ్ పర్ R&B అధికారులు సూచించినట్టుగా గరిష్ట పరిమితి వేగ వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు. వారి యొక్క ప్రవర్తనతోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి. దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండం, పెద్దపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు. దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనుకాడం. తప్పనిసరిగా కూడా అందరూ కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు వాహనం ఇవ్వద్దని ఎంత మేము ఒత్తుకున్నా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. అలాగే చిన్నపిల్లల్లో మైనర్లలో కూడా మార్పు రావట్లేదు. ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును
ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం, రాంగ్ సైడ్లలో వెళ్ళడం, అలాగే వాహనాలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా 4 వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చిన సలహాను పాటించి అతి వేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి, నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి, అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్త అందించకుండా నేను సేఫ్గా గమ్యం చేరాలనే ప్రతిజ్ఞ కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులందరూ కూడా తమ తమ గమ్యాలకు సేఫ్గా చేరాలని నేను కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీబీ చైర్మన్ శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కొడుమూరు ఎమ్మెల్యే బోకుల దస్తగిరి ఆదేశాల మేరకు కర్నూలు మండలం గార్ఘేపురం మరియు రుద్రవరం గ్రామాలలో సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కర్నూలు మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్, గార్ఘేపురం గ్రామ కమిటీ అధ్యక్షులు సీతారామిరెడ్డి. సుపరిపాలనలో ముందడుగినటువంటి తొలుగడిగినటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించినటువంటి నిర్ణయం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మా కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా స్వపరిపాలన తొలుగడిగినటువంటి కార్యక్రమంతో గ్రామాల్లో మొన్న తల్లికి వందనం సంబంధించి కానీ అదేవిధంగా పెన్షన్ 3,000 నుంచి 4,000 పెన్షన్ గార్యాపురం గ్రామంలో మన గ్రామ పెద్దలు అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు స్వపరిపాలనలో ముందడుగినటువంటి తొలుగడిగినటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించినటువంటి నిర్ణయం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మా కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా స్వపరిపాలన తొలుగడిగినటువంటి కార్యక్రమంతో గ్రామాల్లో మొన్న తల్లికి వందనం సంబంధించి కానీ అదేవిధంగా పెన్షన్ 3,000 నుంచి 4,000 పెన్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఉత్తర్వుల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు పోలీసులకు గురువారం ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా కర్నూలు రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. సుల్తాన్బాద్ పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్లో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సుల్తాన్బాద్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు 23% రిజర్వేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని కోరడం సిగ్గుచేటని అన్నారు. హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. ఒక సమస్య, ఈ ఎన్నికలకు అనేకమైనటువంటి సమస్యలు. ఒకటేమో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి కులగణన చేసింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం.
చేసి ఆ జనగణన ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. దీని మీద ఏ విధంగా నడుస్తూ ఉన్నదంటే పిల్లి ఎలుక సయ్యాడ నడిచినట్టు నడుస్తూ ఉన్నది. బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలంటే అది చట్టం చేయాలి. చట్టం చేయాలని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ మేము చట్టం కాలేదు కాబట్టి మేము స్థానిక ఎన్నికలు పెడతా ఉన్నాం, మరి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక నాయకుడు చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు. మరి పిసిసి అధ్యక్షుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, మిగతా మంత్రులందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. బీసీల పట్ల నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, బీసీలకు ఈ ఎన్నికల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కావడానికి వరకు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, చట్టబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా ఈ ప్రభుత్వం స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల క్రితం బీసీ ఎన్నికలు జరిగినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. ఏ శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు? 23% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇచ్చి ఎందుకంటే కోర్టు చెప్పింది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ రిజర్వేషన్ చేయమని చెప్పి బీసీలకు 23% రిజర్వేషన్ చేశారు. మళ్ళా మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వని చెప్పేటువంటి హక్కు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేని రిజర్వేషను మీరు అధికారం కోల్పోయినాక అడగడానికి ఏమన్నా సిగ్గు ఎక్కున్నదా టీఆర్ఎస్ పార్టీకి అని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి బీసీలను మోసం చేయడం వరకు ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రిజర్వేషన్ పక్క ఒక సమస్య అయితే, ఒక సమస్య ఏంటంటే ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీస్తో పాటు 420 హామీలు ఇచ్చారు. మరి 420 హామీలు ఇచ్చిన తర్వాత ఎన్ని హామీలు అమలు జరిగినాయి ఈ 18 నెలల కాలంలో, సంవత్సరన్నర కాలంలో? ప్రజలకు మళ్ళా ఏమి హామీ ఇచ్చి ప్రజల దగ్గరికి పోతారు, ప్రజలకు ఏ హామీ ఇచ్చి మరి మీరు ముందుకు పోతారు? ఈ విషయాలు కొంచెం స్పష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి వరకు ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకు లేరంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదు, ప్రజా వ్యతిరేకత చేసిందని చెప్పింది, అది వాస్తవమే. కానీ మీరు అధికారంకి వచ్చిన 18 నెలల్లో ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఓట్లు అడుగుతుంది? పోతే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవస్థని అందుకు ఎన్నికలు పెట్టడం కొరకు 1 అడుగు ముందరికి 4 అడుగులు వెనుకకేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. రెండో వల్ల ఏం చెప్తారు? మేము 10 సంవత్సరాల్లో గొప్పగా పరిపాలించినాం, మా కుటుంబం మొత్తం దోసుకున్నది రాష్ట్రాన్ని, మా కుటుంబం దోసుకొని మేము బాగా నవాబులం అయిపోయినాం, నిజాం నవాబులం అయిపోయినాం, మాకు మళ్ళా ఓటేది మీరని చెప్పి అడుగుతారా? ఈ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం అంటే అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పినారు కదా. ఏ ఉద్యోగాలు పెంచినారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు? ఎన్ని ఉపాధి ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారు? ఎన్ని మనకు ఉన్నటువంటి నీళ్లను ఎన్ని తీసుకొచ్చారు? కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసిన తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం జరగలేదు. మరి ఏ అంశాన్ని అడిగి ప్రజల దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంది? ఓట్లు అడిగేందుకు బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో కనుమరుగైనటువంటి పార్టీ, ముగిసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళు ఉన్నటువంటి పార్టీ ఒకటే. 11 సంవత్సరాలుగా 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నది. పరిపాలించినటువంటి పరిస్థితుల్లో మరి బ్రహ్మాండంగా ప్రజలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు చేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇలా రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి అని అంటే అది కేంద్రం ఇచ్చేటువంటి నిధులతో తప్ప. రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పేల్చేసిన పోలీసులు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో డిస్పోజ్ చేసిన పోలీసులు.
తీసుకున్నా జూమ్ తగ్గించుకున్నా ప్లీజ్. పద్దెనికంతా వచ్చేసాడు ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్. ఖచ్చితంగా నీకు ఏం కాదు సాగిస్తా కానీ నాకు ఏముంది ఏమొద్దు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుండి పార్లమెంట్లో 5 సార్లు విద్యుత్ సవరణ బిల్లును 5 సార్లు తీసుకురావడానికి చేసిన విశ్వ ప్రయత్నాలను రైతు కార్మిక జాతీయ సంఘాల ఆందోళన వల్ల బిల్ పాస్ కాలేదని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ ప్రధాన కార్యదర్శి మోహన్ శర్మ పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఇప్పుడు మన జేఏసీ చైర్మన్ సైబాబు గారిని మాట్లాడుతున్నాం. ఇలాంటి 2003 అమెండ్మెంట్ తర్వాత రకరకాలుగా అమెండ్మెంట్ చేంజ్ చేసుకుంటూ మరి ప్రైవేటీకరణలో కాకుండా కొన్ని అమెండ్మెంట్లుగా చేంజ్ చేసుకుంటూ ఎటువంటి డిస్కషన్ లేకుండా మన యూనియన్తో కానీ అసోసియేషన్తో డిస్కషన్ లేకుండా మన అమెండ్మెంట్ తీసుకురావడం, దానికి ప్రైవేటీకరణగా నాంది తీసుకుపోవడం, మన అన్ని రాష్ట్రాల్లో మన రకరకాలుగా మరి కొన్ని యూనియన్ పాటించారు. ఇంకో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క సమావేశం జూలై 9 తీసుకుపోయే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఇక్కడికి వచ్చిన మన నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలపై మన ఈ యొక్క 9 తారీఖు ప్రోగ్రామ్ సమాయత్తం చేసి మన ముందు తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి మనం చేస్తూ बिजली उद्योग का जो निजीकरण करने का फैसला इस देश के केंद्र सरकार ने लिया है, उस निजीकरण को रोका जाए। ये सारे देश के शुरू करें। देखिए, देश के 27 लाख बिजली के कर्मचारी, इंजीनियर, डिप्लोमा इंजीनियर, एम्प्लॉयज़, कॉन्ट्रैक्ट वर्कर्स सब बहुत गुस्से में हैं। हम इसलिए गुस्से में हैं कि देश के सरकार बिजली जैसी एक जो परिसेवा है इसको बेचने के लिए पागल हो गए हैं और देश के बिजली के कर्मचारियों के सब फेडरेशन का जो नेशनल कोऑर्डिनेशन कमेटी है, जिसका नाम है नेशनल कोऑर्डिनेशन कमेटी ऑफ इलेक्ट्रिसिटी एम्प्लॉयज़ एंड इंजीनियर्स, उसके कन्वेनर हम हैं मोहन शर्मा जी जो सीनियर वरिष्ठ लीडर हैं। हम सब मिलके पूरे देश में घूम रहे हैं इसलिए
कि इसको हम नहीं मान सकते। देश के बिजली के कर्मचारी बिजली का प्राइवेटाइजेशन नहीं मान सकता। आपको पता होना चाहिए कि चंडीगढ़ जैसे एक बहुत ही फायदेमंद बिजली के जो यूटिलिटी है इसको ज़बरदस्ती प्राइवेटाइजेशन किया गया और अभी सरकार यूपी के बिजली के 2 सबसे बड़े कंपनी को प्राइवेटाइज करने के लिए उठी हुई है। ये 2 कंपनी जो है पूर्वांचल और दक्षिणांचल विद्युत वितरण निगम लिमिटेड, ये यूपी के 75 में 42 जिला में बिजली देने का काम करती है और सरकार बोल रहा है कि इसको प्राइवेटाइज कर देगा, जिसका असर सीधा सीधी बिजली के कंज्यूमर के ऊपर में जाएंगे। आपके यहाँ पे तेलंगाना में भी देखिए बिजली का परिस्थिति बहुत ही सीरियस है। यहाँ पे जो यादाद्री जो थर्मल पावर स्टेशन बनाने का बात था वो पिछले 10 साल में नहीं बना और ये 10 साल में जो 4000 मेगावाट पावर प्लांट बनने का बात था वो ना बनने से मेगावाट का एग्रीमेंट करके रखा है, पर वो एग्रीमेंट से बिजली नहीं ले रहे हैं और बाजार से बिजली खरीद रहा है जो कि बिजली का 10 रुपये 12 रुपये पर यूनिट का दर पड़ रहा है। ये 12 रुपये बिजली खरीदेंगे 6 रुपये में देंगे तो सरकारी कंपनी नुकसान में जाएगा। सरकारी कंपनी नुकसान में जाएगा, अगला दिन जाके बोलेंगे कंपनी नुकसान करता है इसको बेच दो, और बेच दो तो प्राइवेट कंपनी से खरीदो। पूरे देश में प्राइवेट कंपनी का क्या असर है? महाराष्ट्र में जहाँ पे दिया, दिल्ली में जहाँ पे दिया, नोएडा में जहाँ पे दिया, सब जगह में 12 रुपये 14 रुपये करके पर यूनिट का कॉस्ट बिजली का पड़ता है। तो देश के जनता को 12 रुपये 14 रुपये करके बिजली का कॉस्ट पड़ेगा और जगह जगह पे स्मार्ट मीटर लगा देंगे, बोलेंगे पहले पैसा दो तो फिर बिजली मिलेगा, वो मीटर का खर्चा भी उनसे लेना पड़ेगा। तो ऐसे करने से जो है देश का बिजली प्राइवेट हाथ में चला जाएगा। आम उपभोक्ता, किसान, गरीब मजदूर, उसके पास में बिजली खरीदने का अधिकार क्षमता नहीं रहेगा। तो बिजली के लोग जो है इसके खिलाफ में पूरे देश में हड़ताल में जा रहे हैं। 9 तारीख हम सरकार से अपील करेंगे कि अपनी पॉलिसी वापस ले और 9 तारीख का प्रस्तुति रखे। हम जनता से अपील करेंगे कि सरकार जो बिजली का अधिकार छीनने जा रहा है उसके विरोध में बिजली के कर्मचारी बिजली को बचाने के लिए ये संघर्ष में है। 9 तारीख अगर उसका कोई असर जनता के ऊपर में होता है उसके लिए ये सरकार जिम्मेदार रहेगा। पूरा देश भर में 27 लाख बिजली के कर्मचारी, इंजीनियर, डिप्लोमा इंजीनियर हड़ताल में जा रहे हैं। मेरा नाम सुदीप दत्ता, मैं एनसीसीओई के कन्वेनर हूँ, नेशनल कन्वेनर एनसीसीओई। కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అధికారులు మరియు సంఘ నాయకులు. రామరాజు జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్ అల్లూరి సీతారామరాజు. అన్న వదిలేండి మేడం మేడం కొంచెం సార్ సార్ ఓకే రెడీ సార్ సార్ అనేటువంటి విషయాలని మరియు దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసినటువంటి కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందుగా ఆయన గురించి తెలుగు మీద లేవరా దీక్షకుని సాగరా అంటూ తెలుగు జాతిని ముఖ్యంగా మన్యం ప్రాంత గిరిజనులలో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. సాయుధ పోరాటం ద్వారానే మన దేశ ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి పబ్లిక్ సర్వీస్ లో స్ఫూర్తి వారి నుంచి పొందాల్సినంత గొప్ప మహానుభావుడు ఆయన. సో ట్రైబల్ నాయకులందరూ కూడా వాళ్ళ సమస్యలు కూడా కొన్ని చెప్పడం జరిగింది, తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ లో కొన్ని పెండింగ్ ఇష్యూస్ అన్నారు, అది కూడా తప్పకుండా ఒకసారి వెరిఫై చేస్తాం ఎక్కడ పెండెన్సీ ఉంది అనేది. తర్వాత మీరు ఇంకా సూచనలు చేశారు. ట్రైబల్ హ్యాబిటేషన్స్ మనకి కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి, నంద్యాల ఎక్కువ ఉంటాయి. బట్ అక్కడ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్, ఇలా ఇన్ఫ్రా సపోర్ట్ ఏం కావాలి అనేది కూడా కరెక్ట్గా ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఎన్ఆర్ఈజిఎస్లో కూడా స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఎక్కడ
ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి తప్పకుండా ట్రైబల్ వెల్ఫేర్ కోసం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని చర్యలు కూడా తీసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మార్గదర్శకంగా ఇచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి నవీన మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి డిఆర్ఓ మేడం గారికి, టూరిజం ఆఫీసర్కి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్కి, ఇక్కడికి చేసినటువంటి అధికారులు మరియు గిరిజన నాయకులు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట స్టేజ్ వద్ద తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొనడంతో 2 లారీలలో మంటలు అలుముకున్నాయి. 2 లారీలలో ఉన్న 3 మంటల్లో సజీవ దహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న మరిపేడ పోలీసు అధికారులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.